సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యాడు. అతడు మహావీరుడు. సైన్యాన్ని నడిపించడంలో, యుద్ధ విద్యలలో నిపుణుడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చాలామంది రాజులను ఓడించాడు. వారందరూ అతనికి విధేయులై ఉన్నారు. దావీదు మహారాజుకు చాలామంది రాణులు, ఉపపత్నులు ఉండేవారు. ఆయనకు చాలామంది కుమారులు, కుమార్తెలు కలిగారు. అమ్మోను అతని జ్యేష్ఠ కుమారుడు. అబ్షాలోము, కిల్యాబు, అదోనియా, షెఫట్య, ఇత్రేయాము అను కుమారులు కూడా కలిగారు. యెరూషలేములో పుట్టిన వారిలో సొలొమోను ముఖ్యుడు. దావీదు మహారాజు 30,000 మందితో వెళ్ళి దేవుని మందసమును మంగళ వాయిద్యములతో, నాట్యములతో ఊరేగిస్తూ దావీదుపురమునకు తీసుకొని వచ్చాడు. అక్కడ మందసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గుడారంలో ఉంచాడు. దావీదు సుందరమైన రాజభవనంలో ఉంటున్నాడు. దేవుని మందసం ఒక గుడారంలో ఉండడం ఆయనకు చాలా బాధ కలిగించింది. కనుక యెహోవాకు ఒక గొప్ప మందిరం కట్టించాలనుకున్నాడు. కానీ దేవుడు అందుకు సమ్మతించలేదు. నీవు చాలా యుద్ధాలు చేశావు, రక్తం ఒలికించావు, కాబట్టి నీ కుమారుడు నా కోసం మందిరం నిర్మిస్తాడు అని సెలవిచ్చాడు. దావీదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అను కుంటివాడిని ఆదరించాడు. అతనికి అతని పితరుల పొలం ఇప్పించాడు. తన బల్ల వద్ద భోజనం చేస్తే గౌరవం ఇప్పించాడు. వసంతకాలం వచ్చింది. అప్పుడు సాధారణంగా రాజులు యుద్ధానికి బయలుదేరుతారు. దావీదు తన సేనాధిపతి అయిన యోవాబుకు సైన్యం ఇచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి పంపాడు. తాను మాత్రం యెరూషలేములోనే ఉండిపోయాడు. ఒకరోజు సాయంత్రం మేడపై నుండి స్నానం చేస్తున్న ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె ఊరియా అను సైనికుని భార్య. ఆమె పేరు బత్షెబ. రాజు ఆమెను తన భవనానికి పిలిపించుకొని తనతో పాపం చేశాడు. తర్వాత మోసంతో ఆమె భర్త అయిన ఊరియాను యుద్ధరంగంలో చంపించాడు. అటు పిమ్మట బత్షెబను పెళ్లి చేసుకున్నాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పని యెహోవాకు కోపం తెప్పించింది. ఆయన నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను దేవుడు చెప్పమనిన మాటలు దావీదుకు చెప్పాడు. నీవు ఊరియా భార్యను నీ భార్యగా చేసుకున్నావు, అతనిని అక్రమంగా చంపించావు కనుక నీ ఇంటి వారికి ఎప్పుడు యుద్ధము జరుగుతుంది. నీ ఇంటి వారి వల్లనే నీకు అపాయం కలుగుతుంది. నాతాను ప్రవక్త మాటలు దావీదుకు భయం పుట్టించాయి. అతడు నేను దేవుని ఎదుట పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు నాతాను దేవుడు నిన్ను క్షమించాడు, అయితే నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దావీదుకు పుట్టిన కుమారుడు చనిపోయాడు. రెండవసారి బత్షెబ గర్భవతి కాగా ఆమెకు సొలొమోను పుట్టాడు. అబ్షాలోము దావీదు కుమారుడు. అతడు చాలా అందమైన వాడు. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అతనికి చాలా పొడవైన అందమైన తల వెంట్రుకలుండేవి. దావీదు అబ్షాలోమును అధికంగా ప్రేమించాడు. అబ్షాలోము తండ్రి అయిన దావీదుపైనే తిరుగుబాటు చేశాడు. అయినా అతనిపై దయగా ఉండమని దావీదు తన సేనాధిపతులకు చెప్పాడు. అబ్షాలోము కంచరగాడిదపై పారిపోతుండగా అతని పొడవైన తల వెంట్రుకలు ఒక మస్తకి వృక్షం యొక్క కొమ్మలలో చిక్కుకున్నాయి. అప్పుడు సేనాధిపతి అయిన యోవాబు అతనిపై బాణాలు వేసి చంపాడు. ఈ వార్త తెలిసిన దావీదు చాలా బాధపడ్డాడు. నా కుమారుడా అబ్షాలోమా, నీ బదులు నేను చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది అని విలపించాడు. దావీదు మహారాజు వృద్ధుడయ్యాడు. అదోనియా అనేవాడు ఎదురు తిరిగి దావీదు తర్వాత తానే రాజునని ప్రకటించుకున్నాడు. ఈ విషయం తెలిసిన దావీదు సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. తన తర్వాత రాజు అతడే అని ప్రకటించాడు. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు, మొత్తం 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. యూదా చక్రవర్తులలో దావీదు మహావీరుడు. అతడు రాజులందరిలో గొప్ప పేరు సంపాదించాడు. దావీదు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయనను సేవించాడు, భక్తితో ఆరాధించాడు. బత్షెబ విషయంలో తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతనికి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. దావీదు చాలా వృద్ధుడైన తర్వాత మరణించాడు. దావీదు పరిపాలనను గురించి, పరాక్రమ కార్యములను గురించి ప్రవక్తలైన సమూయేలు, నాతాను, గాదు వ్రాసి ఉంచారు. పిల్లలు, దావీదు ఇశ్రాయేలు వారిలో ప్రసిద్ధి చెందిన వీరుడు, పరాక్రమశాలి అయిన రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించింది దావీదు వంశంలోనే. పిల్లలు, దావీదు చిన్నతనం నుండే దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని అన్నాడు. దావీదు తాను చేసిన ఆ ఒక్క తప్పు విషయంలో జీవితాంతం ఎంతగానో బాధపడ్డాడు. దావీదు రాసిన కీర్తనలు మన హృదయాన్ని దేవునికి ఎంతగానో దగ్గర చేస్తాయి. మనం కూడా చిన్నతనం నుండే దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం.